నేను రీసెంట్ వీడియోలో చెప్పాను గదా! నా పళ్ళకైతే క్లిప్ వేయడానికి డెంటల్ హాస్పిటల్‌లో నాకు డిసైడ్ అయ్యారని జెప్పేసేసి. సో, ఈ క్లిప్ అనేది ఇన్విజిలైన్ అనమాట. ఈ ఇన్విజిలైన్ అంటే ఏంటి అంటే కనిపించదనమాట. క్లిప్ ఉన్నట్టు కూడా బయటికి అనేది అసలు మనకి కనిపించదు. ఇంతకుముందు ఏంటంటే స్టీల్ క్లిప్స్ మనకి తెలిసిందే గదా! కంచిలాగా ఉంటుంది. నవ్వామంటే మొత్తం కంచంతా బయటకి కనిపించిద్ది. ఇప్పుడు ఇట్లాగా అయితే ఈ ఇన్విజిలైన్ అనేది ఎవరికీ కనిపించదనమాట. ఉన్నట్టు కూడా ఎవరికీ అర్థం గాదు. సో, ఇన్విజిలైన్‌కి ఇదిగోండి చూడండి నా పళ్ళకి కుక్కేలాగా అంటిస్తున్నారనమాట. ఈ ఎట్కేంటంటే సిమెంట్ టైప్‌లో మనకి సిమెంట్ ఎలాగో సేమ్ నాకు తెలిసి సిమెంటే అనుకుంటా అది వైట్ కలర్‌లో ఉంది. చూడు ఇప్పుడు మనకి డిజిటల్ స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! అట్లా కొక్కేలనేది నాకు వైట్ కలర్ దాంట్లో అంటిస్తారనమాట. అసలు ఉన్నట్టు కూడా కనిపించదు. సో, ఆ కొక్కేలకి ఏంటి అంటే మనం క్లిప్ పెట్టుకున్నప్పుడు అంతే పైన హోల్డ్ చేసిద్దనమాట. కానీ వన్స్ మనం పెట్టుకొని తీసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా నరకంగా ఉండిద్ది. కానీ మనం ప్రతిరోజు ఏం తినాలన్నా గాని, ఆఖరికి కాఫీ తాగాలన్నా గాని ఆ క్లిప్ అనేది బయటికి తీసి, మళ్ళా మనం బ్రష్ చేసేసి వెంటనే క్లిప్ అయితే పెట్టుకోవాలని చెప్పారు. ఈ డిజిటల్ స్క్రీన్‌లో వన్స్ మనకంతా అయిపోయినాక 1 ఇయర్ తర్వాత పళ్ళు ఎలా ఉంటాయో, ఎలా అతుక్కుంటాయో అని కూడా చూపిస్తున్నారు. ఇదిగోండి నేనైతే ఇదిగోండి క్లిప్ పెట్టిన తర్వాత ఇది. ఇప్పుడు ఆల్రెడీ క్లిప్ పెట్టేసారు నాకు. సో, ఇదిగోండి అసలు ఉన్నట్టు కూడా ఎవరికీ అర్థం కాదు. ఇదిగోండి ఇది. సో, అట్లా ఉంటదనమాట క్లిప్పు.